వినోద్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. వినోద్ కుమార్ గారు, కొన్ని దశాబ్దాలుగా అంటే ఒక తరం, మొదటి తరం భారత్ నుంచి డాక్టర్లు వెళ్ళేవాళ్ళు అమెరికా. ఆ తర్వాత మేబీ 80s ఆర్ 90s నుంచి 30 ఏళ్ళుగా, కనీసం 30 ఏళ్ళు పైన 35-40 ఏళ్ళుగా ఈ ఇంజనీరింగ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ కానీ ఇతర రంగాల్లో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అమెరికా వెళ్ళటం మనం చూస్తున్నాం. మొదటి తరంలో వెళ్ళిన డాక్టర్లు అయితే అక్కడ సిటిజన్స్ అయిపోయారు బ్రహ్మాండంగా. ఇంజనీర్లు కూడా 25-30 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్ సాధించుకున్నారు. కానీ గత 2 ఏళ్లుగా, మరీ ముఖ్యంగా గత 2 ఏళ్లుగా విపరీతమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో టాప్ యూనివర్సిటీల్లో 200 యూనివర్సిటీలు తీసుకుంటే అందులో 100 యూనివర్సిటీలు అమెరికాలోనే ఉన్నాయని చెప్తారు, టాప్ 200లో. అదేవిధంగా ఉద్యోగాలు, అధిక వేతనాలు, ఒక కంఫర్టబుల్ లైఫ్, ఇవన్నీ మన వాళ్ళకి క్రీమ్కి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ చాలామందికి. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే. నిన్ననే వాళ్ళకి ఇది కూడా ఇచ్చారు, మీరు చూస్తుంటారు. ఇండియా వెళ్ళిన వాళ్ళు సెప్టెంబర్ 15 వెనక్కి వచ్చేసేయండి, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమన్నట్టుగా. ఈ గందరగోళం మధ్య అసలు వీసాల జారీ ప్రక్రియను ఆపేశారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకి కూడా అవి క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ డేట్ తర్వాత మీకు తెలియపరుస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా శ్రీనివాసరావు గారు, మీకు తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు నమస్కారం. ఆఫ్ కోర్స్ ఈ యాంటీ ఇమిగ్రేషన్ మెంటాలిటీ, ఆయన యాక్టివిటీస్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఆయన ఆరిజిన్ కూడా జర్మనీ నుంచే, తర్వాత ఆవిడ ఫస్ట్ వైపు, ఇప్పుడు సెకండ్ వైపు, ఇంకొక ఏదో వాళ్ళది కూడా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళే అయినా కానీ ఇప్పుడు ఆయన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మేజర్ గా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ గా పెట్టాడు. దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఇటువంటి పరిస్థితి, యాంటీ ఇమిగ్రేషన్ మెంటాలిటీ చాలా మంది నేటివ్స్ కి ఎందుకు డెవలప్ అయింది అని అంటే, అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడ్ మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది అయిపోయారు అమెరికాలో. సో వాళ్ళతోని ఇప్పుడు ఈ పర్టికులర్ గా పక్కకే మెక్సికో నుంచి బోల్డంత మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు. అయితే ట్రంప్ స్టార్ట్ చేసింది ఏంటి, టోటల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ నేను ఇంటికి పంపిస్తాను యాజ్ సూన్ యాజ్ చార్జెస్ అన్నాడు. కానీ అది ఏమైంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నే కాకుండా లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడ్డది ఇప్పుడు. అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం చూసాం, బేడీ లేపించి ఈవెన్ మన ఇండియా కూడా పంపించాడు. పంజాబ్ లో మన ఫ్లైట్ దిగారు వాళ్ళంతా, అంటే వేరు వేరు దేశాలకు పంపించండి, అది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా స్లోలీ ట్రంప్ ఒక్కొక్క ఇష్యూలో అది అంటే నేను ఎలాగూ ప్రామిస్ చేశాను కాబట్టి ఆయన ఇంప్లిమెంటింగ్ అంటున్నాడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాను ఎప్పుడు అనలేదు, బట్ అది ఇష్యూ చేసిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు కూడా ఏమైందంటే 75 కంట్రీస్ నుంచి అసలు నో వీసాస్, నో బడీ షుడ్ బి అలౌడ్ టు అమెరికా అంటే మళ్ళీ కోర్టు కూడా, ఫెడరల్ కోర్టులో జడ్జి కట్టేసాడు నిన్న 3 రోజుల కింద. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకునే ప్రతి చర్య ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రతి ఏదైతే ఉందో, ఆయన ఈజ్ ఎక్సీడింగ్ హిస్ పవర్స్ అనేది మాత్రం కోర్టులు, పర్టికులర్లీ ఈవెన్ ఆయన అపాయింట్ చేసిన జడ్జెస్ కూడా అంటే సుప్రీంకోర్టు కొట్టేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అదొకటి. ఓకే, కాంగ్రెస్ అథారిటీని నువ్వు అంటే ఎక్సీడింగ్ యువర్ అథారిటీ అండ్ దెన్ కాంగ్రెస్ కున్న అథారిటీని కూడా యూజరప్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసింది. అయితే ఇప్పుడు అనే ట్రంప్ ఆయనకున్న ప్రాబ్లమ్స్ లాగా చూసినట్టయితే మేజర్ ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ బోల్డ్ అంత మూమెంట్ అవుతుంది, బోల్డ్ అంత అంటే టాక్ అవుతున్నది. దాని తర్వాత ఇరాన్ వార్లో కూడా మనోడు దెబ్బతినిపోయి ఇప్పుడు ఏది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నవంబర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఎలాగో అక్కడ చేతులు కాల్చుకున్నాడు కాబట్టి ఈజియెస్ట్ వే ఏంటంటే యాంటీ ఇమిగ్రెంట్ పాలసీని రెచ్చగొట్టి ఇమిగ్రెంట్స్ ఏదైతే ఉన్నదో దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్, ఐ వాంట్ టు సెండ్ అవుట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ అగైన్ ఒక విధమైన
వేవ్ తీసుకొచ్చి సెంటిమెంట్ దెబ్బతీసి మళ్ళీ అంటే రిపబ్లిక్ మీరు ఒక పాయింట్ చెప్పండి సార్. అంటే డిప్లొమాట్ గా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు కొన్ని దేశాలకి అసలు వీసాలు రద్దు అన్నది కోర్టు కొట్టేయచ్చు, సిటిజన్షిప్ బై బర్త్ అన్నది కోర్టు ఆపడచ్చు. కానీ ఈ ఫీజులు పెంచటం, అలాగే గవర్నమెంట్ ఎయిడ్ మన విద్యార్థులకి అది ముందే డిసైడ్ అవుతుంది కదా సార్. అంటే F1 మీద వెళ్ళే వాళ్ళు ఉంటే స్కాలర్షిప్ వచ్చిందా లేదా ముందే డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత కొంతమంది అక్కడేదో చిన్న చితక పనులు అనఫిషియల్గా చేస్తూ ఉంటారు తప్పితే వాళ్ళకేమి స్టూడెంట్స్కి ఏమి గవర్నమెంట్ ఎయిడ్ F1 మీద వెళ్ళే వాళ్ళకైతే నాకు తెలిసి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్షిప్ తప్ప విడిగా గవర్నమెంట్ ఎయిడ్, ఈవెన్ B1 B2 వాళ్ళకి కూడా అంతే కదా, బిజినెస్ సిస్టమ్ మీద వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ ఎయిడ్ ఏమి ఉండదు. ఎవరికి ఇస్తున్నాడు? అక్కడ ఉండే పౌరులకే కదా, సిటిజన్స్కే ఇస్తాడు. వాళ్ళు వెదర్ దే ఆర్ ఇల్లీగల్ ఆర్ లీగల్. మన వాళ్ళకైతే ఎయిడ్ మీద ఆధారపడి వెళ్ళే వాళ్ళు పెద్దగా ఉండే అవకాశం లేదు కదా వినోద్ గారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakh వీసా హోల్డర్స్, మన గ్రీన్ కార్డ్స్ గురించి ఎదురు చూసిన వాళ్ళకు, తర్వాత మిగతా ప్రోగ్రామ్ అంటే పర్మనెంట్ PR స్టేటస్ అడ్వాన్స్ లో ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంతా వీసా ఫ్రాడ్ కింద మేము ట్రీట్ చేస్తాం అంటున్నాడు. ఓకే, ఎందుకు అని అంటే వీసా ఫ్రాడ్ ఎలా అవుతుంది అని మనం ఆలోచించినట్టయితే షార్ట్ టర్మ్ వీసాలు వచ్చేసి అమెరికాలో విజిటర్స్ గా రావటం, లేకపోతే బిజినెస్ ప్రోగ్రామ్ ప్రకారం రావటం, మళ్ళీ అక్కడే ఉండిపోయి దాని తర్వాత వీళ్ళందరూ అసైలం కూడా అప్లై చేసుకున్నారని ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్. ఓకే, తర్వాత ఈ అసైలం అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది అమెరికన్ ఏదైతే గవర్నమెంట్ ఎయిడ్ ఏదైతే దాని మీద డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళు అన్నట్టు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నోబడి నోస్. ఆయన ఏంటంటే వీసా వీళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేసేస్తాను అని. అంటే అంత ఈజీ కూడా కాదు మీరు అన్నట్టు. ఇంతకుముందు అయితే జడ్జి 2 సార్లు సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళని ఏదైతే కొట్టేశారో, ఈవెన్ ఇప్పుడు 2 lakh వీసా ఇది ఇమిగ్రెంట్ వీసా హోల్డర్స్ ఏదైతే ఉన్నారో, అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసిన ఈ కెనాట్ డిపోర్ట్. ఎందుకు అంటే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే గో టు ద అటార్నీ లాయర్స్, మళ్ళీ అది నడుస్తూనే ఉంటది. బట్ ఏది నడిచినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అమెరికన్ ఎంబసీస్ ను, కన్సులేట్స్ ను ఇది ఇన్స్ట్రక్షన్స్ పంపించి వాళ్ళకు స్పెసిఫిక్ ట్రైనింగ్ అవసరము. అంటే ఏంది, ఈ వీసా అప్లై చేసినప్పుడు వీసా అప్లికెంట్స్ దే హావ్ నాట్ రివీల్డ్ దేర్ ఇంటెన్షన్. అప్పుడు దాన్ని వాళ్ళు దే హావ్ హిడెన్ దట్ ఇంటెన్షన్ ఆఫ్టర్ గెటింగ్ వీసా అమెరికాకి వచ్చి ఇక్కడ మాత్రం ఇలా పర్మనెంట్ రెసిడెన్స్ గా లేకపోతే గ్రీన్ కార్డుకి ఇవన్నీ అప్లై చేసుకోవటం, వేరియస్ ఏమంటారు గవర్నమెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉండటం, ఇవన్నీ అంటే ఓన్లీ వన్ థింగ్. ఈ ఎలక్షన్ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఇది ఏదైతే నెగటివ్ వేవ్ ఉన్నదో కొంతవరకు ఓవర్కమ్ కానీ ప్రజల మైండ్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ మీదకి తిప్పుతున్నారు.